వెల్కమ్ టు A9 టీవీ. ఏపీసీసీ అధ్యక్షురాలు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డిని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు నువ్వు అని సంబోధించడం సంతనూతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలపర్తి విజేష్ రాజ్ అన్నారు. ఈ మేరకు పాలపర్తి విజేష్ రాజ్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఎన్నికలలో టీజేఆర్ సుధాకర్ బాబుకి సంతనూతలపాడు శాసనసభ్యులుగా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి వైఎస్ షర్మిలారెడ్డి చుట్టూ షర్మిలారెడ్డి భర్త బ్రదర్ అనిల్ కుమార్ చుట్టూ ఎన్ని మాలు తిరిగారో జ్ఞాపకం చేసుకోవాలని అన్నారు. టీజేఆర్ సుధాకర్ బాబు వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డికి క్షమాపణలు చెప్పాలని, సుధాకర్ బాబు ఎమ్మెల్యేగా అవడానికి కూడా గత ఎన్నికల్లో వైఎస్ షర్మిలారెడ్డి చేసినటువంటి ఎన్నికల ప్రచారం కాదా అని అన్నారు. ఈ మీడియా సమావేశంలో సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల సుబ్బారావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గూడిరి ఆదినారాయణ, సంతనూతలపాడు నియోజకవర్గ ఐసీసీఎల్ అధ్యక్షులు రాఘవులు, చీమకుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేపూరి వెంకటేశ్వర్లు, చీమకుర్తి టౌన్ ప్రెసిడెంట్ మద్ది వెంకటేశ్వర్లు, సంతనూతలపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలమందరెడ్డి, మద్దిపాడు మండల అధ్యక్షులు వసంతరాయుడు, చీమకుర్తి మండల కిసాన్ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు కాళేశ, సంతనూతలపాడు మండల బీసీసీఎల్ అధ్యక్షులు బొడ్డు చిరంజీవి పాల్గొన్నారు. 4 మండలాల అధ్యక్షులు, గౌరవనీయులు పెద్దలు, సీనియర్ నాయకులు, మా ఎమ్మెల్యే అభ్యర్థి ఈరోజు నిన్న ర్యాలీ జరుగుతూ ఉంది. ర్యాలీ జరుగుతున్న క్రమంలో అందరూ ఈ దేశమంతా షర్మిలమ్మ ఏం మాట్లాడుతుందని వినటానికి ప్రతి ఒక్కళ్ళు వేచి వస్తూ ఉన్నారు. ఆమె మాట్లాడిన ప్రతి మాట ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం కానీ అలాంటివి ఏమీ లేవు. ఈ దేశం కాంగ్రెస్ వైపు చూస్తూ ఉంది. అది ఎవరు ఆపలేరు. టీజీఆర్ సుధాకర్ బాబు ఆపలేడు, లేకపోతే ఇంకొక ఈ రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి మాజీ ఆయన కూడా ఆపలేడు. మా షర్మిలమ్మ ఈ దేశం బాగుపడాలని, ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు బాగుపడాలని, అస్తంగుర్తి ఈ దేశానికి తీసుకొస్తే మంచి రాజ్యం వస్తుందని మేమంతా ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు రుజువు చేయగలవా మిస్టర్ సుధాకర్ బాబు? నీకు ఆ దమ్ముందా? ఈ నియోజకవర్గంలో మాట్లాడే స్థాయి నీది కాదని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మీరెవరైనా మా షర్మిలమ్మ మాట్లాడినటువంటి అంశాల్లో ఒక్క తప్పుగాని మీరు చూపించగలిగితే బహిరంగ చర్చకి మేము సిద్ధం. మీరు వస్తారేమో చెప్పండి. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలని, షర్మిలమ్మ గారిని గురించి ఇంకొక మాట కానీ మాట్లాడుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు సరే, ఈ కార్యక్రమాన్ని సుధాకర్ బాబా ఈ దేశంలో ఉండే ఇసుక చాలకపోతే ఇంకొక ఊరికి నిన్ను పంపించినటువంటి పరిస్థితి. ఇక్కడున్నటువంటి వైసీపీ లీడర్లు, సీనియర్ నాయకులు కూడా నిన్ను చూస్తే సిగ్గుపడతా ఉన్నారు. నువ్వు మా షర్మిలమ్మని గురించి మాట్లాడే స్థాయి అనేది. నేను ఒక ఎస్సీసీఎల్ చైర్మన్గా చెప్తా ఉన్నా, మిస్టర్ సుధాకర్ బాబు, ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో ఏ గ్రామం అయినా సరే, ఏ పల్లెకి వచ్చినా సరే, మీరు ఎస్సీ కాబట్టి మీరు పల్లెకి రండి, మేము పల్లెకి వస్తాం. దయచేసి నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇది మించి ఇంకొక మాట కానీ మీ మాట నుండి వస్తే బహిరంగంగా మీ ఇంటి ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి నోరు అదుపులో పెట్టుకోండి మిస్టర్ సుధాకర్ బాబు. ఈరోజు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి. మా విజేష్ రాజు ప్రతి విలేజ్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ, పేద వర్గాలు, బలహీన వర్గాలు అందరి కోసం అందరి ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుక్కుంటున్నామే తప్ప సీటింగ్ చేయట్లేదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లో పక్కా పల్లెటూరు అయినటువంటి కాడ కూడా నీకు కేడర్ లేనటువంటి పరిస్థితి. సిగ్గు లేదా మీకు? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఎట్లా షర్మిలమ్మ 6 పెళ్లిళ్ళు చేసుకుందని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా? బ్రాహ్మణామా? ఎవరు చెప్పారు నీకు? వస్తావా చర్చికి? ఏమన్నా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుందని మాట్లాడే స్థాయి అనేది
మాట్లాడబాకండి దయచేసి. ఈరోజు చెప్తా ఉన్నాం, ఏ రోజు కూడా షర్మిలమ్మ మా నాయకురాలి గురించి మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి దయచేసి, గుర్తు పెట్టుకోండి. మరి ఈరోజు మన రాష్ట్రంలో మరి ఈరోజు మన రాష్ట్రంలో రాజకీయ విలువలు ఎంత దిగజారిపోయాయి, నాయకులలో వాల్యూస్ కానీ ఇవన్నీ ఎంత దిగజారిపోయాయి అనే దానికి నిదర్శనం నిన్న సంతనూతలపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు గారి ప్రెస్ మీట్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయాల గురించి ప్రశ్నిస్తూ ఉంటే వాటిని గాలి మాటలు అని చెప్పి సంబోధిస్తా మరి టీజేఆర్ సుధాకర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టడాన్ని సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మరి సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం, సుధాకర్ బాబు గారు ప్రజల సమస్యల గురించి మాట్లాడితే అవి గాలి మాటలా? ప్రజల సంక్షేమం మీకు పట్టదా? మరి గత ఎన్నికల సమయంలో కేంద్రం మెడలు వంచి మేము ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసినటువంటి విషయం వాస్తవం కాదా? మరి ఆ వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదని చెప్పి ఈ రోజు షర్మిలారెడ్డి గారు ప్రశ్నిస్తా ఉంటే అవి మీకు గాలి మాటల్లాగా కనిపిస్తా ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు గతంలో మీరు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకోవడానికి షర్మిలారెడ్డి గారి చుట్టూ, అట్లాగే షర్మిలారెడ్డి గారి భర్త బ్రదర్ అనిల్ కుమార్ గారి చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు మీకు జ్ఞాపకం లేదా? అది నిజం కాదా? మీకు టికెట్ రావడానికి కూడా షర్మిలారెడ్డి గారి తోడ్పాటు ఎంతో ఉందని చెప్పి మరి మీకు గుర్తులేదా? మరి అటువంటి పరిస్థితులు ఉన్న మీరు మరి ఈ రోజు షర్మిలారెడ్డి గారిని విమర్శించడం ఎంతవరకు భావ్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మరి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి మీరు ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సమయంలో 16 నెలలు జైల్లో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి మీ పార్టీ ఉనికిని కాపాడింది వైఎస్ షర్మిలారెడ్డి గారు. అంటే ఈ రోజు మీరు ఈ అధికారంలో ఉండడానికి కారణం కానీ మీ పార్టీ బ్రతికి ఉండడానికి కారణం కానీ పరోక్షంగా వైఎస్ షర్మిలారెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష. మరి మీరు కుటుంబం మీద గౌరవం లేదు, అన్న మీద ప్రేమ లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి షర్మిలారెడ్డి గారిది కాదా? మరి అటువంటి నాయకురాలని మీరు ఈ రోజు ఇట్లా విమర్శించడం ఎంతవరకు భావ్యం? ఒక సాటి క్రైస్తవుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నానని చెప్పి షర్మిలారెడ్డి గారిని మీరు విమర్శిస్తా ఉన్నారు. బైబిల్లో 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆ 10 ఆజ్ఞలు మరి మీరు చదువుకోండి ఒకసారి. మీ వ్యక్తిగత జీవితం చూసుకోండి. ఆ వ్యక్తిగత జీవితానికి ఈ 10 ఆజ్ఞలకి ఒకసారి కంపేర్ చేసుకోండి. మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. నిజమైన క్రైస్తవులు ఎవరు? ఒక విలువలు కలిగినటువంటి వ్యక్తిగత జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు ఎవరు అనేది మీకే అర్థమవుతుంది. మరి నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్న మీరు మణిపూర్ రాష్ట్రంలో కొన్ని వేల మంది క్రైస్తవులు ఊచకోతకి గురైనప్పుడు కనీసం మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ కనీసం ఒక్క మాట అయినా మాట్లాడారా? మరి క్రైస్తవులకు సంబంధించినటువంటి సమస్యలు మీకు పట్టవా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. మరి తాడేపల్లి ప్యాలెస్ కి ఏ మాత్రం తీసిపోకుండా తమరు నిర్మించుకున్నటువంటి వెల్లంపల్లి ప్యాలెస్, ఆ ప్యాలెస్ ఎట్లా కట్టుకున్నారు అనేది కూడా మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా మీరు అక్రమ సంపాదన చేసుకొని అక్రమంగా ఇసుక తరలించుకుంటూ అక్రమంగా గ్రానైట్ తరలించుకుంటూ
వెల్లంపల్లిలో మీ సొంతగా ప్యాలెస్ నిర్మించుకున్నటువంటి ఇది నిజం కాదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. మరి మీరు శాసనసభ్యులుగా ఎన్నికైన దగ్గర నుంచి సంతనూతలపాడు నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటది. మరి షర్మిలారెడ్డి గారు ప్రశ్నిస్తుంటే గాలి మాటలు అని చెప్పి హేళన చేస్తున్న మీరు మీ హయాంలో నియోజకవర్గంలో ఏ సంక్షేమం జరిగింది, ఏం అభివృద్ధి జరిగింది అనేది కూడా ప్రజలకి తెలియజేస్తే బాగుంటుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అట్లాగే మీరు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు, నా మీద చేసిన ఆరోపణలకి షర్మిలారెడ్డి గారు వచ్చి ఆధారాలు చూపించాలని చెప్పి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారు ప్రత్యేకంగా ఆధారాలు చూపించినటువంటి అవసరం ఏమాత్రం లేదు. నియోజకవర్గంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా, మీ సొంత పార్టీ కార్యకర్తలను అడిగినా కూడా మీ అవినీతి గురించి, మీ భాగవతం గురించి కథలుగా చెప్తారని చెప్పి మరి ప్రెస్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె, మీ ముఖ్యమంత్రి గారి సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారి మీద రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే వ్యక్తిగత దూషణలు చేయడం కూడా సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తూ ఉంది. మీరు షర్మిలారెడ్డి గారికి, టీజీఆర్ సుధాకర్ బాబు గారు షర్మిలారెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. మరి ప్రజల సంక్షేమం గురించి ఏమాత్రం మీకు పట్టదు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకొని పోయి సంవత్సరం అవుతున్నా కూడా మరి కనీసం దానికి మరమ్మతులు చేయాలనేటువంటి కనీస ఇంగితం కూడా మీకు లేదు. నియోజకవర్గంలోని ప్రజలు తాగునీటి సమస్యతో, సాగునీటి సమస్యతో, ఫాడర్ కోసం కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ ప్రాజెక్ట్ కి గేట్లు లేకపోవడం వల్ల. మరి దానికి మరమ్మతులు చేయించలేని ఎమ్మెల్యేగా మీరు పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల సమస్యలు